నేను సుంకు శ్రీనివాస్ మిర్యాలగూడ వెంచర్ కోసం ఈరోజు చూస్తానికి వచ్చాను. ఇక్కడికి మన మార్కాపురం దగ్గర ఒక 5 చూపించారు. ఎర్రచందనం మొక్కలు 3 నెలల నుంచి సంవత్సరం మొక్కలు చూశాను. బాగా డెవలపింగ్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. మనం పెట్టిన పెట్టుబడి 10 లక్షలకి మనకు 10 ఏళ్ళకి పోస్ట్ ఆఫీసులు కానీ బ్యాంకులో వేసుకుంటే ఒక 20 lakhs వరకు వస్తాయి. కానీ భూమి మీద పెట్టుబడి పెడితే మనకి లైఫ్లో చరిత్రలో 10 లక్షలు పెడితే మనకి ₹1 కోటి వచ్చేది. ఓన్లీ ఒక ల్యాండ్ భూమి మీదనే మనకు డబ్బులు వచ్చేది. కాబట్టి మనం ఎప్పుడు కూడా బ్యాంకులో దాచిపెట్టుకోకుండా కాకుండా ల్యాండ్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మనకు సెక్యూరిటీ ఎక్కడ బాగుంటే ఆ విధంగా చూసుకుంటే బాగుంటుందని, మన పిల్లల భవిష్యత్ తరాలకి మనము కోట్ల డబ్బులు ఇవ్వాలంటే మనకి ఈరోజు చెట్లకు డబ్బులు కాస్తున్నాయంటే ఒక్క చెట్టుకే డబ్బులు కాసేది ఏది అంటే ఎర్రచందనం మొక్క అమ్ముకుంటేనే మన కోట్లలో డబ్బులు వచ్చేది. ఓళ్ళు చెట్లకి డబ్బులు కాస్తున్నాయంటే ఏది ఎర్రచందనం. మన సారు మొక్కను డెవలపింగ్ కానీ మొక్క పెంచడం కానీ చాలా బాగుంది, నీట్నెస్గా ఉంది, మెయింటెనెన్స్ బాగుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. 10 లక్షలకి మనకు 10 సంవత్సరాల్లో ₹1 కోటి రావాలంటే కేవలం మనకు చెట్ల కాసే డబ్బు ఒక ఎర్రచందనమే. కావున గ్యారంటీ దీని మీద మీరు గూగుల్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. మన బ్యాంకులలో పెట్టినా పోస్ట్ ఆఫీసులో పెట్టినా మనకు 10 లక్షలకి మళ్ళీ 10 సంవత్సరాలకి మనకు వస్తే 25 లక్షల కన్నా ఎక్కువ రాదు. కానీ మనం ల్యాండు అదే 10 సంవత్సరాలకి ఈరోజు 10 లక్షలకు పెడితే అదే ల్యాండ్ మనకి 20 లక్షలకు 30 లక్షలకు పోతుంటుంది. మళ్ళీ దీని మీద మనకు అవకాశం ఏంటంటే ఎర్రచందనం 10 ఏళ్ళకు మనకి ఎర్రచందనం ఒక చెట్టుకి 300 కిలోలు కాకుండా 100 కిలోలు వచ్చినా కూడా ఈరోజు మనకి 21 లక్ష వస్తుంది. అది ఒక చెట్టు వాళ్ళే పెంపకం, వాళ్ళే సెక్యూరిటీ, అంతా వాళ్ళే డెవలపింగ్. మనం ఏమన్నా కేవలం మన పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఎట్లా వేసుకుంటామో మన బ్యాంకు భూమి మీద పెట్టుబడి పెడితే వాళ్ళు మన ఇంటికి వచ్చేసి మనకి అదే 10 ఏళ్ళకి పోస్ట్ ఆఫీస్కి పోతే 25 లక్షలు ఇస్తారు. కానీ మనం ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాక వాళ్ళే ఎర్రచందనం మొక్కలు పెంచడం, వాళ్ళే సెక్యూరిటీ, వాళ్ళే అమ్మకం, వాళ్ళు ఏం చేస్తారంటే మనకి 50-50 అది 40 లక్షలు వచ్చిందనుకో వాళ్ళు 20 లక్షలు తీసుకోవడం, మనకి 20 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇది 19వ వెంచరు. ల్యాండ్ బాగుంది, మనకి హైవే మీద పక్కనే ఉంది, 200 మీటర్ల ఉంది. మనకి ఇక్కడ టోల్ ప్లాజా ఉంది. మనకి మార్కాపురం నుంచి 7 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడనే పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది, పక్కనే మనకి ఒక గవర్నమెంట్ గురుకుల ఉంది. ఈ మొత్తం ఇక్కడ దగ్గర ఉంది. ఇక్కడనే మన పక్కన ఈ వెంచర్ పక్కనే ఒక 7 కిలోమీటర్ పోతే ఎయిర్పోర్టు శాంక్షన్ అయింది. మన శంషాబాద్ ఇదివరకు మన హైదరాబాద్లో శంషాబాద్లో 10,000 ఎకరం అంటే కొనలేదు. అదే ఇక్కడ మనకి ఈ వెంచర్ కాంచి 7 కిలోమీటర్లు ఆల్రెడీ కూడా ఎయిర్పోర్టు శాంక్షన్ అయింది, పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ముందుండి రేపటి నుంచే ఇక్కడ లాంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున కూడా త్వరపడి మీరందరూ కూడా ముందుండి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని అందరిని కూడా ఆశిస్తున్నాను. మీకు 10 లక్షలకి ₹1 కోటి వచ్చేది ఒక ల్యాండే, దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను.